మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. ఈరోజు నర్సంపేట ప్రాంతంలోని జననీ నర్సింగ్ హోమ్లో డాక్టర్ ఎం నవత గారు బాణోత్ రమ్య వైఫ్ ఆఫ్ బాణోత్ నవీన్ 2024 డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు అంటే గత 2 రోజుల క్రితం డెలివరీ చేసేంత వరకు పూర్తి బాధ్యతగా పూర్తి స్కానింగ్ని డాక్టర్ నవత గారు చూడడం జరిగింది. ఈ కాలంలో అనేకమైన సైన్స్లో అభివృద్ధి చెందడం జరిగింది. అయినప్పటికీ డాక్టర్ నవత గారు పాపకి జరిగిన ఒక సిస్ట్ బయటికి రావడం జరిగిందనమాట. అది చూస్తే చాలా దారుణంగా ఉంది. సో అటువంటి పాపని ఎటువంటి బాధ్యత లేకుండా, అది నా బాధ్యత కాదు, నేను చూడలేదు అంటే ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏంటంటే పాపను గత 9 నెలలుగా తను స్కానింగ్ చేయడం జరిగింది. స్కానింగ్ చేయడానికి ఒక రేడియాలజిస్ట్ కావాలి, ఒక ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కావాలి. ఇక్కడ ఎటువంటి ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ లేరు, ఇక్కడ ఎటువంటి రేడియాలజిస్ట్ లేరు. నామకే వాస్తు ఒక రేడియాలజిస్ట్ని పెట్టి గత 9 నెలల స్కానింగ్లో ఒక 5 నుంచి 8 స్కానింగ్లు జరిగితే ఒక 3 నెలల స్కానింగ్కి మాత్రమే ఒక రేడియాలజిస్ట్ని పిలిపించి నామకే వాస్తు చూపించి పంపించడం జరిగింది. మిగతా స్కానింగ్లన్నీ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ ఎం నవత గారు చేయడం జరిగింది. డాక్టర్ ఎం నవత గారికి ఎటువంటి అధికారం ఉంది స్కానింగ్ చేయడానికి? ఓకే, తను స్కానింగ్ చేసినా కూడా స్కానింగ్లో ఉన్న పూర్తి వివరాలను ఇవ్వకుండా, పూర్తి విశ్లేషణ చేయకుండా ఉమ్ము నీరు ఎంత ఉంది, బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అది మాత్రమే చూసి బేబీని సూపర్ బాగుంది అని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా గతంలో కూడా ఎన్నో కేసులు ఇలా వచ్చాయి, కానీ ఏ రోజు ఏ ఒక్కరు రాలేదు. వారికి నయానో భయానో డబ్బులు ఇచ్చి వాళ్ళని సెట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ సమస్య పాప చనిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి దీనికి డబ్బులు ఇస్తే వీళ్ళు ఒప్పుకోవటం లేదు అనే ఉద్దేశం మీద ఈరోజు తను మాకు సమాధానం కూడా ఇవ్వట్లేదు. గౌరవనీయులైన ప్రెస్ వాళ్ళు కూడా వచ్చిన ఇర్రెస్పాన్సిబుల్, అదేవిధంగా గౌరవమైన పోలీస్ శాఖ వాళ్ళు అడిగినా కూడా ఇర్రెస్పాన్సిబుల్. మరి ఈమెకు ఎవరిచ్చారు ఇటువంటి అధికారము? ఈ నర్సంపేటలో ప్రతి ఒక్క హాస్పిటల్లో మీరు చూస్తే సరైన వసతి లేని హాస్పిటళ్లకు ఎలా పర్మిషన్ ఇచ్చారు గౌరవనీయులైన డిఎంహెచ్ఓ గారు? మీరు చాలా గొప్పవారు, ఇటువంటి డాక్టర్కి మీరు పర్మిషన్ ఇవ్వకూడదు. పర్మిషన్స్ ఇవ్వడం వల్ల మాకేం కావాలంటే ఆ పాపకి జరిగిన నష్టం, తను చనిపోయే పరిస్థితిలో ఉంది, తనకి సరైన వైద్యాన్ని అందించాలి. ఈ హాస్పిటల్లో ఎలాగో వైద్యం లేదు, తను రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ జరిగే పూర్తి ఖర్చు తను భరించాలి, ఎందుకంటే తన ద్వారా జరిగింది. ఇంకోటి, ఈ హాస్పిటల్ యొక్క పర్మిషన్ని రద్దు చేయాలి. అదేవిధంగా డాక్టర్ ఎం నవత చేస్తున్న ప్రాక్టీసింగ్ని కూడా రద్దు చేయాలి. ఎందుకు మేము అంటున్నామంటే సమాజంలో డాక్టర్లు అంటే దేవుళ్ళు. అలాంటి డాక్టర్లే ఈరోజు పేద గిరిజన మధ్య తరగతి బిడ్డలు డబ్బులు లేక ఇలాంటి హాస్పిటల్లో రావడం జరుగుతుంది. అలాంటి వారికి పూర్తి వైద్యం వహించి అందించే బాధ్యత ఈరోజు డాక్టర్ ఎం నవతకు ఉంది. కానీ మేము అడుగుతా అంటే, మా బాధను మేము తెలియజేస్తా అంటే ఇర్రెస్పాన్సిబుల్ కాళ్ళ మీద కాళ్ళేసి మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు ఒకసారి మాపై న్యాయం చేయాలి, ప్రెస్ మిత్రులందరూ మాకు న్యాయం చేయాలి. ఆ పాపకి సరైన వైద్యం కలిగించేలాగా మీరు చొరవ తీసుకోవాలి. ఇలాంటి డాక్టర్లు సమాజంలో ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి చేతులెత్తి ప్రెస్ మిత్రులకు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా డిపార్ట్మెంట్కి, డిఎంహెచ్ఓ గారికి ఇటువంటి హాస్పిటల్ని పెట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులు జరుగుతుంది. మాకు వెంటనే పాపని త్వరగా వైద్యం అందేలాగా మీరు చూడాలి. ఆ వైద్యానికి అయ్యే ఖర్చు పూర్తి బాధ్యత డాక్టర్ ఎం నవత గారే బాధ్యత వహించాలి. స్కానింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ నార్మల్గానే ఉంది అంటున్నారు ప్రతి నెల. కానీ ఏదో ఒక నెల 2 నెలలు ఒక రేడియాలజిస్ట్ వచ్చి చూసిపోయాడంట. మేము కూడా రమ్యను అడగడం జరిగింది. సో ప్రెస్ మిత్రుల ద్వారా కూడా అడిగించడం జరిగింది. సో ఆ చూసిన వ్యక్తి నార్మల్గానే ఉంది అని చెప్పాడు. అంటే ఒకవేళ నార్మల్గా ఉంది అనే పాప మరి ఎందుకు అబ్నార్మల్గా పుట్టింది?
అదొకటి. అదేవిధంగా మేడం కూడా గైనకాలజిస్ట్ చేయాల్సిన టెస్టులు చెప్పకుండా వాళ్ళ హాస్పిటల్లో ఏదైతే టెస్టులు జరుగుతాయో వాటిని మాత్రమే రిఫర్ చేసి మేడం మాత్రమే చూస్తుందని చెప్పడం జరిగింది. సో ఇది ఎంతటి వరకు న్యాయమో. కాబట్టి ఇటువంటి సమస్యలు మరలా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి. మా పాపకు న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాము.